ప్రధాని మోదీ పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులతో మోదీ సమావేశమయ్యారు. అధంపూర్ ఎయిర్ బేస్లో ఆయన ఐఏఎఫ్ సిబ్బందిని కలిశారు. పాకిస్తాన్కు కౌంటర్ చేయడంలో అధంపూర్ ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులతో మోదీ సమావేశమయ్యారు. అధంపూర్ ఎయిర్ బేస్లో ఆయన ఐఏఎఫ్ సిబ్బందిని కలిశారు. పాకిస్తాన్కు కౌంటర్ చేయడంలో అధంపూర్ ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. భారత ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా పంజాబ్ ఎయిర్ బేస్కి ఆయన వెళ్లారు. అధంపూర్లో ఉన్నటువంటి సైనికులతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి వాళ్ళ నుంచి వివరాలు తెలుసుకొని సైనికులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అందరూ కూడా ఆయన అభినందించినటువంటి పరిస్థితి. ఊహించని ఈ పరిణామానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు కూడా చాలా ఉత్సాహంగా మోడీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక ఒకవైపు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ భారత భూభాగం పైకి ఇటు పాక్ నుంచి డ్రోన్లు ఎగురుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారత వాయుసేన కావచ్చు, అదేవిధంగా త్రివిధ దళాలు తిప్పికొట్టే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక జమ్మూ నుంచి మొదలుకొని రాజస్థాన్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎల్ఓసి వెంట భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాయి. ఒకవైపు ఈరోజు ఉదయమే చూసాం, జమ్మూలో ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. లష్కరే తోయిబాకి చెందినటువంటి ఉగ్రవాదులుగా కూడా గుర్తించారు. ఇటువంటి పరిస్థితులలో ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఆయన జమ్మూ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నప్పటికీ అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి బలగాలను ప్రధాని కలవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ మేరకే పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్కి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి సైనికులతో ఆయన ముచ్చటించారు. వాళ్ళందరూ కూడా ప్రధానితో చాలా ఉత్సాహంగా మాట్లాడారు. మనం ఆ ఫోటోలో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా మంది ఎయిర్ ఫోర్స్ బలగాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ప్రధానితో చాలా ఉత్సాహంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు భాగంగా వాళ్ళు పాల్పంచుకోవడం ఆనందంగా ఉంది అని చెప్పేసి కూడా మోడీకి అయితే వివరించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ సేవలను మోడీ కొనియాడారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి త్రివిధ దళాలకు కూడా మోడీ శుభాకాంక్షలు అయితే తెలిపారు. మురళి.